బర్మాలో తెలుగు వాళ్ళకి సంబంధించిన స్కూల్స్ బడులు ఉన్నాయా ఇప్పుడు? తెలుగు వారికి సంబంధించిన తెలుగు గుడిలో ఇంత ముందు ఉండేయండి, బ్రిటిష్ ముందు బడి ఉండి అన్నమాట. అంటే తెలుగు ఆంధ్ర మహాజన్ తెలుగు సంఘం అనేసి బర్మా సంఘం అనేసి బర్మా సంఘం వారు చాలా ప్రయత్నం చేసి ఆ టైంలో తెలుగు స్కూల్ ఇప్పారు అన్నమాట. అవన్నీ ఇండిపెండెన్స్ తర్వాత నేషనలైజ్ అయిపోయి అన్నీ మూతపడిపోయినాయి. సో ఆ తర్వాత ప్రైవేటే ఇప్పుడు మనం కొన్ని మందికి తయారు చేసుకొని వారే ఈ తెలుగు నేర్పడం భాష. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తక్కువ అయిపోయిందని ఒప్పుకుంటున్నానండి, ఒప్పుకున్నాను భాష స్కూళ్ళు. కానీ ప్రయత్నం వదిలేసామా అంటే అది మాత్రం లేదండి. ఎంత డబ్బు ఖర్చు అయినా ఈ భాష గురించి అంటే డబ్బు అంటే అందరూ డబ్బు ఉన్నవారు కాదు. బర్మాలో తెలుగు వారికి ఇజ్రాయిల్ అంటారు. అంటే ఒక వేరే కమ్యూనిటీ వాడు 100 మందికి మాకు ఒకటికి సమానం. మనలో ఒక డబ్బు ఉన్నాడు అనుకో, వాళ్ళందరికీ చూడడానికి అటు రెడీగా ఉంటాడు అక్కడ బర్మాలో చూసుకోవడానికి తెలుగులోనే. అదొక ఆశ్చర్యం. అదేంటంటే అది నేను వేరే చోట్ల చూడలేదు. ఆ డబ్బు ఉన్నాడు నా గురించే, నా భార్య గురించి, నా పిల్లల గురించి అని కాకుంటాను మన సంఘం, మన సమాజం, మన కమ్యూనిటీ కింద చూపు చూడకూడదు అనేసి అలాగే మేము ఏం చేసామంటే అదే. మరి అలా తెలుగు పేదవాళ్ళు ఎవరైతే బర్మాలో ఉన్నారో వారి కోసం ఏమైనా ట్రస్ట్ సంఘం లాంటిది? అదే ఇప్పుడు చెప్పడానికి అదే ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యన 1998లోనే మేము ఒక సంస్థ నేనే స్థాపించాను అనమాట. ఒక 7 పిలిచేసి యూత్కి పిలిచేసి మన తెలుగు వారి గురించి ఒక చెయ్యాల మనం బ్యాక్ బోన్ లాగా నిలబడడానికి అనేసి ఒక తయారు చేశాను అనమాట. ఆ సంస్థ ఏంటంటే మనం చావుతో స్టార్ట్ చేశాను. చావులు అయినప్పుడు ఖర్చులు ఎక్కువ, భేదవారు ఎక్కువ, దీనికి ఎలా భరించారనేసి అప్పుడులోనే ఆ సావుకి 3000 చాట్ మాట మా డబ్బుతోనే 3000 చాట్ మేము హెల్ప్ చేసుకోవడం. అప్పటి నుంచి స్టార్ట్ చేసేసి చావుకి లోటు లేకుండాను ఈరోజు ఆ స్థాయి దాకా ఆ సంఘం పెరిగింది. ఆ సంఘం సంక్షేమానిధి కార్యవర్గం ఇప్పుడు తెలుగువారు ఎవరు చనిపోయినా ఒక కాల్ చేస్తే ఫ్రీ సర్వీస్, ఫ్రీ సర్వీస్. నేను కొద్దిగా నాలాంటి బిజినెస్ మెన్లు అంబులెన్స్ కార్కి డ్రైవ్ చేయడం, అక్కడ ఉన్న పేదవారికి ఇంట్లో బాడీకి స్నానం చేయడం, అది వాలంటీర్స్ అంతా. ఏది డబ్బుతోని పిలిచడం లేరు, అంతాను వాళ్ళ ఉంటారు. నేను ముందు అని వస్తుంటారు. చావుకి ఎట్టి లోటు లేదు బర్మాలను తెలుగు వారు కాదు, మిగతా కమ్యూనిటీ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. మేము వచ్చి 1998లో స్టార్ట్ చేసాం అన్నమాట. స్టార్ట్ చేసి ఆ తర్వాత కొంచెం మా దానికి ఫైనాన్స్ కొంచెం బాగా రాబోతుకి స్టూడెంట్లోనే పేదవారి కుటుంబం నుంచి మెడికల్ ఇంజనీర్, ఇది కంప్యూటర్ సైన్స్ మంచి మార్క్ వస్తేనే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవునా అవుతుంది. ఆ వచ్చినప్పుడు డబ్బు కొంచెం లేక వీళ్ళకు పిల్లలకి స్కూల్ తీసేతారంటే మేము ఒప్పుకు అంటాను. ఆ పిల్లలందరికీ మేమే సపోర్ట్ చేసి సంఘం సపోర్ట్ చేసాం. ఈ రోజుకి మేము ఒక 30-40 మంది డాక్టర్లకి, ఒక 50 ఇంజనీర్లకి, సో అలాగే కంప్యూటర్ ఇంజనీర్లకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా మంది మేము ఆ సంస్థ నుంచి పుట్టించామన్నమాట. సో మేము హెల్ప్ చేసేసి వచ్చారు. ఈరోజు ఆ రోజుకి 20 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కింద తెలుగు అసోసియేషన్ ఒక కమ్యూనిటీకి ఇప్పటికి చాలా తేడా అయిపోయింది. తెలుగు సంక్షేమ అనేది కార్యవర్గం బర్మా తెలుగు వారికి. ఆ తర్వాత మేము పెట్టిన తర్వాత మోల్మిన్లో స్టార్ట్ చేశారు, బెయిలో స్టార్ట్ చేసి ఇప్పుడు పూరా బర్మాలో ఉన్న తెలుగు వారికి వేరే వాళ్ళు వచ్చి సహాయం చేయడానికి పని లేదు, తెలుగు వాళ్ళు చూసుకుంటాం. మా తెలుగు వారికి ఏటైనా మొన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఇలాగ స్టూడెంట్ వాళ్ళ నాయనకి కాలు ఎటో పోయిందంట, ఫస్ట్ ఇయర్ మెడికల్ స్కూల్ ఎక్కుతుంది, ఇంకా వాళ్ళ నాయన ఎక్కలేడు, ఇంక తీసేతారంటున్నాడు. నో అని చెప్పేసి మేము 3 కలిసేసి ఆ సంస్థ పేరు మీదే ఆ డబ్బు సహాయం చేసి ఆ పిల్లకి కంటిన్యూ ఎక్కమన్నమాట. అది మాత్రం బర్మాలో ఉన్న తెలుగు వారు మేమే అని కాదు, బర్మాలో ఉన్న ఒక మంచి స్థాయికి వచ్చిన ఎనీ బిజినెస్ మ్యాన్ వాళ్ళకందరికీ ఆ మనసులో అది ఒకటే మంచి పట్టుదల, మనలాగే మిగతా వాళ్ళకి రావాలనేసి. అలాగే లాస్ట్ 5 years బ్యాక్ మ్యాన్మార్ తెలుగు బిజినెస్ అసోసియేషన్
ఓన్లీ బిజినెస్ గురించి తయారు చేయడానికి అనేసి ఒక సంస్థ తయారైంది. అది మా స్కాలర్షిప్స్ ఏమన్నా అంటే మీరు ఆల్రెడీ దీని తరపున సంక్షేమ నిధి తరపున మీరు ఇస్తున్నారు కదా. అవునండి. ఓకే, అంటే డబ్బులు లేని వారి పేద విద్యార్థులకి, తెలుగు పేద విద్యార్థులకి అయితే సపోర్ట్ చేస్తున్నాం. అది ఫుల్ అండి. ఆయన ఏటీటీ అవసరం ఉంటుంది, అది ఫుల్ సపోర్ట్ మాదే. ఇక అది ఆయన వేరేగా మా దగ్గర ఒక రూపాయి తీసుకొని పక్కన రూపాయి అడగడానికి పని లేదు. అవన్నీ మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం చదువులకి. సంఘంలో డబ్బులు లేకపోయినా సంఘంలో సపోజ్ సంఘం వచ్చి దానికి పాలసీ ఉన్నదన్నమాట. ఈ స్టూడెంట్కి నెలకి 50,000 ఇస్తాం, 30,000 ఇస్తూ ఉంటారు. మిగతా డబ్బులకి కొంచెం బాగా స్థాయి ఉన్న వాళ్ళందరూ సరే మిగతా ఎంత ఖర్చు అవుతుంది, 1,00,000 ఖర్చు అవుతుందా, మిగతా డబ్బులకి మన అందరూ కలిసి పెట్టుకుంటారు అనేసి అలాగే పెట్టుకొని ఆ సంస్థ కూడా పేరు ఉండాలా, మన పిల్లలు కూడా ఏటి అవ్వకూడదు అనేసి ఆ స్థాయికి ఇప్పుడు తీసుకొని వచ్చాం. ఒకటి చెప్పాలంటే తెలుగులో లాస్ట్ 25 yearsకి ఇప్పటికి బాగా మంచి పొజిషన్కి వచ్చారు. బిజినెస్ మెన్లు కూడా బాగా పెరిగారు.